హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. శుభ సాయంత్రం. మంచి మా సముద్రం గాలి తిరిగింది, పైరు గాలి. కూర్చుంటే నిద్రగా అట్లా వచ్చేస్తుంది అనమాట. ఇక విషయానికి వస్తే అనుకోకుండా అనుకుని విజయవాడ అయితే బయలుదేరాను అనమాట. ఏంటి అనుకోకుండా అనుకుని అనేది మీరు అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో చివరిలో అయితే చెప్తాను అనమాట. ఇక్కడ ట్రైన్ అయితే మనకి 6 గంటలకు ఉంది. 8 పాసింజర్. అది మళ్ళీ వెళ్ళి ఎప్పుడుకో 8:30 అట్లా తీసుకెళ్తుంది అనమాట. అది విషయం. మనకి పని బయట ఎక్కడో కాదు, రైల్వే స్టేషన్లోనే వెళ్తాం, రైలు దిగడం, అక్కడ పని చూసుకుని పని తక్కువ సేపు పట్టినప్పుడు కూడా దాని వెనకమాల మ్యాటర్ అనేది పెద్ద మ్యాటరు. అంటే మీరు వింటారులేండి. ఇక అయితే నేను ఎప్పుడైనా వెళ్తాం ఎందుకని చెప్పి బాపట్ల మా వాడు ఉండగా అని బట్టికి వెళ్తా, సురేంద్ర అని రెడీ అవ్వరని చెప్పి నేనైతే స్టార్ట్ అవుతున్నా. టైం 4:30 దాటిపోయింది. ట్రైన్ అయితే 6 గంటలకి. అదనమాట పరిస్థితి. మా జర్నీ ఎలా జరగబోతుంది, వచ్చిన తర్వాత ఆ పెద్ద సర్ప్రైజ్ ఏంటి, అనిలు ఏంటి అనిలు బుద్ధి ఉందా నీకు, ఆ సర్ప్రైజ్ అన్న తర్వాత చెప్తారనమాట. ఏంటయ్యా బాబు నువ్వు చేసే పని, చేసింది చాలదా మళ్ళీ ఏమి అని చెప్పేసి నన్ను అంటారో, లేకపోతే ఓకే మీ నిర్ణయం కరెక్టే అంటారో. ఇదంతా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చివరిదాకా అయితే చూడాల్సిందే. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఏం ఛాన్సీ చేసారా? థ్యాంక్ యూ సో మచ్. 2 లైకులు కొట్టొద్దు, మళ్ళీ పోయి దానికి కొట్టు లైక్ కూడా. బయలుదేరుతానండి. నేనైతే పైకి వేసుకెళ్ళబోవడం లేదు, నోరు తిరగట్లేదు చూడండి. పైకి వేసుకెళ్ళబోవడం లేదు, ఆటో వేసుకెళ్తాండా. అంతే, బయలుదేరుతా ఛాన్సీ. సరే జాగ్రత్తగా వెళ్ళరా. ఈ వీడియోలో సితార గాడికి కూడా సర్ప్రైజ్ ఉందండి. ఆ సర్ప్రైజ్ కోసం కూడా మీరు కాసేపు ఆగాల్సింది. మా సితార బట్టలు ఉతికిందంట, ఆ సరుపు నీళ్ళన్నీ బండి మీద పడ్డాయి. జాగ్రత్త. ఫోన్ వద్దా? జాగ్రత్త. పప్పులు ఎత్తర వచ్చేటప్పుడు, పాప్కార్న్ ఎత్తర. సరే జాగ్రత్త, బాయ్. నీలాంటి కొడుకుంటే ప్రతి తల్లి గర్వపడాలి. ఇప్పుడే కదా అంటున్నా ఉన్నావు. వెళ్కే ఇట్రా. అవునా, ఏం సంగతే? సెలవులకి మా ఊరని రావచ్చుగా. మీ ఊరు మా ఊరు అయితే నువ్వే వచ్చేవాడివి. అంటులు దోమి నీ కోసం. ఇదేమో జాడిచ్చాడంట గుడ్లెత్తికి ఆడే జాడీలా. సరే మరి మిల్కే వెళ్ళొస్తాం. ఏం సురేంద్ర ఫస్ట్ టైమా అంటులు తాగుతాం? అంతకుముందు ఎప్పుడన్నా? ఎన్నో సార్లు అలవాటు ఉంది అయితే నీకు ముడేసేయచ్చు. రెడీ ప్రిపేర్ అవుతున్నాడు అంతే మరి. మిల్కీ బాయ్, మళ్ళీ వస్తాం. ఏం తేలేదంటరా ఈరోజు? ఆదివారం కాదే కానీ శనివారం తెచ్చారు. మావాడికి కాస్త ఆకలి అయిందంటండి, దోశలు తింటున్నాం. తిను, చేసేదేం లేదు. పైన పడకుండా తిన్నాం. వైట్ షర్టు వైట్ షర్ట్ అని ఫోన్లో చెప్పకూడదా? పెళ్లి చూపులు కింద కొన్నావేంది? జిగేల్ ఈడెవడి ఈ నరక పంపించాడు ఇప్పుడే అంటారు. చూడు, నేను చెప్పాను కదండి మొన్న వీడియోలో, దోశ ఎంతరా? 30 రూపాయలు అంట. దోశ 30 రూపాయలు అంట. అవ్వా, మనం ముక్కు సూటిగా అడిగేస్తాం కాబట్టి అడిగేసా. దోశ 30 రూపాయలు ఏంటండి? కస్టమర్స్ మరీ అంత భయపెట్టబాకండి. ఎందుకు రేట్ అంత అంటే గ్యాస్ దొరకట్లేదు అన్నాడు. గ్యాస్ మామూలుగా దొరుకుతుంది అంటే నాకు ఇప్పి నేను తీసుకుంటా అంటాడు.
మ్యాక్సిమం 20 రూపాయలు అండి, 20-25 రూపాయలు అమ్ముతున్నారు. మీరు 30 రూపాయలు అమ్ముతున్నారు. జనం భయపడతారు కస్టమర్స్. వామ్మో అని చెప్పి మావిడ అంటాడు 100 రూపాయలు బిర్యానీ వచ్చింది అంటాడు 10 రూపాయలు వేసుకుంటే. తెలుసా 100 రూపాయలు బిర్యానీ వచ్చింది, చికెన్ సాంబార్ ఇస్తాడు, చట్నీ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అది ఇంకో 3 నేను అడిగా గ్యాస్ మామూలుగా వచ్చిన తర్వాత తగ్గిస్తారా అదా? సామాన్లు పెరిగినాయి, సామాన్లు పెరిగి అన్ని రేట్లు పెరిగిపోయి అంటున్నాడు. అయ్యో 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 3 దోశలు 90 రూపాయలు అయినాయండి. పెట్రోల్ రేట్లు పెరిగినాయి అంటే నమ్ముతాం. పెట్రోల్ రేట్లు పెరిగి ఆటో ఛార్జీలు వేస్తే గగ్గులు పెట్టే జనం ఇప్పుడు అక్కడ 20 రూపాయలు తెచ్చిన 30 రూపాయలు అమ్మారు. 10 రూపాయలు ఒక దోశకి. అరే టైం ఉంది లేపరా. టీ తాగుతావా? టీ తాగుదాం. తాగుతావుగా? కాఫీ తాగుతాం. ఏదో ఒకటి తాగుతుప్పా. అరే టీ అంత రేట్ అడుగు ముందుగానే. అమ్మో గ్యాస్ పెరిగినాయి అంటే అది లేదు. రైల్వే స్టేషన్లో అండి మామిడికాయలు ఒకప్పుడు మా అమ్మోళ్ళు కూడా సురేంద్ర నీకు తెలుసా పెద్దమ్మోళ్ళు కూడా మీరు ఇక్కడ పెదానికి బాగున్నప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు మామిడికాయలు అక్కడికి వెళ్ళి ఒంగోలు అవతల ఏం మరి లోపాడు వెళ్ళి మామిడికాయలు వేసుకొచ్చి ఇక్కడ మీరు పెద్దమ్మోళ్ళు తెగతిన్నాం అప్పుడు. పో టీ అంత కాఫీ ఎంత అడిగిరాపు ఏం సంగతి ఎంత 30 ఏంది టీ 30 టీ కాఫీ 30 కాఫీ 20 టీ 10 రీజనబుల్. వీళ్ళకి గ్యాస్ రేట్లు పెరగలేదు అనుకుంటా. క్యాన్సల్ అయ్యాలి. యారో చోట పెట్టి ఖాళీ చూసి ఇది ఇట్రా ఇటు చూడు ఇక్కడ. ఏమండి పాసెంజర్కి అయితే ఎంత? 20 ఇది పాసెంజర్ కదా. రైల్వే స్టేషన్ కూడా గ్యాస్ రేట్లు పెరిగినాయింది 90 రూపాయలు. మెమో ఎక్స్ప్రెస్ అది పాసెంజర్కి అయితే 20, ఇది మెమో ఎక్స్ప్రెస్ అంట. అందుకని 90 రూపాయలు అంటే 45 రూపాయలు మనిషికి. సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఖర్చు ఎక్కువైపోయేది కావాలి చేస్తున్నారు. లైన్ కలుపుతున్నారనా? ఆహా ఖర్చులు ఉంటాయి కదా మరి అవారా. బండి కొడిగిన అన్నాడు ముందుగా చెప్పాడు అన్న వీడియో కాదు ఫోటో కాదు ఫిజికల్గా అది చేతికి వేయాల్సిందే అది. ఒకడు బా అదండి విషయం. టైం అయితే 6:09 అయింది. అబ్బా పెళ్ళి అవ్వలేదుగా అట్టకి దొక్కుతావులే. పెళ్ళి అయితే దూకుతావు చూద్దాప్పుడు. చేస్తావా? నేను అనలేదండి. మా బాపట్ల అండి కొత్త ప్లాట్ఫామ్ కాడ కట్టారు. అది లేదు అంతకుముందు అన్ని చెట్లే ఉండే. అటు 4వ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ట్రైన్. అందుకనే మళ్ళీ ఒకసారి దూకాం, రెండోసారి దూకాలి. రే ఆర్న్ కొట్టు 6:09. చాలా డెవలప్ చేశారండి. రారా ట్రైన్ వస్తున్నారా? ఇది వేసుకెళ్ళే వాళ్ళం గారా ఇటు వెళ్తున్నాం కదా విజయవాడ. ఇది ఆడుందా? మోసపోయామా? అది మామూలు ట్రైనే గారా, పాసెంజరేగా. అయ్యో 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 ఇది మనం డైలీ ఎక్కే పాసెంజరేగా. అదే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కేది. దీంట్లో స్పెషల్ ఏం లేదే, రేట్లు పెంచుంటారు. ఇదిగోండి ట్రైన్ వచ్చింది విజయవాడ. బాపరు పైలట్ ఆపు. సురేంద్ర ఖాళీగానే ఉండేలే, కంగారొద్దు, ఖాళీగానే ఉండేలే. ఎక్కడ లేవు, ముందుకు పోదా. మొత్తం కనెక్ట్ అండి. ప్యాసింజర్ ఖాళీలో ముందుండే, మేము వెనకెక్కాం.
ఏంది విజయవాడ నడిపిస్తావు ఏం సురేంద్ర? డ్రైవర్ దగ్గరికి వెళ్దామా? ఎంతమ్మా? 500? 100 కారా? ఒరే నువ్వు సీట్లు చూడరా, మామిడికాయలు ఎందుకు పదరా రే? నేనేదో అడుగుతున్నాను అనుకో. మంచి ప్లేస్ చూసేవరా? అవకాశం లేదా? మా క్వాలిటీ వేరు. సురేంద్ర ఏడనా ఏడనా మా వాడిని సీట్ చూడరా అంటే అండి ఆ చివరి నుంచి ఈ చివరి నడిపించి నుంచో పెట్టాడు ఇక్కడ. అదే ఆడ నుంచి విజయవాడ వరకే ఏ సురేంద్ర అని కాకేస్తారు. పాని అన్నా సురేంద్ర 45 రూపాయలు తీసుకుని 3 గంటలు చిల్లర తీసుకొచ్చాడా? టైం 9 గంటల 4 నిమిషాలు అయిందండి. ప్రకాశం పంతులు గారు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదిగోండి దుర్గమ్మ టెంపుల్. 9 అడుగు పెట్టామండి. మా వాడికి మంచి ఇల్లు అతను ఎడతారు అల్లొచ్చి. బ్రో వాటర్ అది సురేంద్ర ఇక్కడికి రా ఇక వాటర్ ఎక్కడ ఉన్నాయి చూడు. మేము వచ్చిన పని 5 నిమిషాల్లోనే అయిపోయిందండి స్టేషన్లోనే. సురేంద్ర సంచి చూపి. మావాడు అంటున్నాడు చక్రాలు ఉండవు ఇంటికి అంటున్నాడు. చక్రాలు కావాలా? ఇటే బా. మా బాబాయ్ ఉన్నాడండి బయట, కలిసేసి మాట్లాడేద్దాం. ఒకటో గేట్ ఇటు ఇట్రా ఎస్కలేటర్ ఉంది అక్కడ ఉంది పాని. అయ్యా ఈ ఎస్కలేటర్ పడిపోయింది. ఎస్కలేటర్ మీద నడిచి వెళ్ళాలి, అర్థమైందా? అరే నాయనా పని చేయకుండా పోయింది ఇవాళ ఇది. ట్రైన్ అయితే వచ్చింది. సికింద్రాబాద్లో మనం బాగా సాహసం చేసి ఎక్కుతాం కదా, అదే ట్రైన్ ఇది. ఈ టైంకి వచ్చింది అనమాట. అడిగితే జనరల్లో ఖాళీలు. సురేంద్ర చివరిన ఉంటే జనరల్ నడు. రాత్రి వెళ్దావరా అన్న. అదా ఇప్పుడు ఉండిద్దిలే సోకు. బాపట్ల అయితే వచ్చేసామండి. నా జన్మభూమి ఎంత ఏది జిమ్ వెళ్దామా? జిమ్కి వెళ్ళి కుమ్మాలేక తాగుతావా కాఫీ? మా వాడు జనరల్లో అక్కడ ఏ దాంట్లో ఏమిరా స్లీపర్లు ఎక్కించాడు. నాకెందుకు అడిగితే తీసుకొచ్చి నీ మీద చేస్తాలేరా అన్న. మా మీరు అడగల ఖచ్చితంగా చెప్పేవాడు. నాకు తెలియదు సార్ ఈడ ఎక్కించాడని చెప్పేవాడు. బ్యూటిఫుల్ జర్నీ. సరే బయలుదేరుతాం మరి. షబ్బా అదన్నీ సంగతి. బయలుదేరుతున్నాం ఇంటికి. నేను అనంగా వచ్చాం, ఈరోజు వెళ్తున్నాం. రాగానే గిచ్చుతుందండి వచ్చి ఇట్లా గిచ్చింది నన్ను. ఇట్లా కుదరలేదండి. రాత్రి మేము ట్రైన్ ఎక్కదాం అది ఇది అనుకునే వరకే దాదాపుగా 10 అయిపోయింది. భోజనం చేసి ఇక బాబాయ్ తను కూర్చుని కాసేపు మాట్లాడుకునే వరకు 1 గంట అయిపోయింది. ఒక 2 గంటలు మొదలు నిద్రపోయి 3 గంటలకు లేచి మళ్ళీ ట్రైన్ ఎక్కి వచ్చాం. అందుకని రాలేకపోయినా. ఇకపోతే సితార్ గాడికి సర్ప్రైజ్ అన్నా కదండి, ఇదిగోండి. ఇవి మొన్న మా బాబాయ్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే కనపంచినాయి అంట. ఇవి ఏందో కొన్నాడు, మరి ఫోన్ చేసి అలా చెప్పాడు, ఇలా సితార్కి కొంటున్నాను అని. ఇది మ్యాజిక్ పలక అంట. ఇక ఏందో ఉండయి ఇంట్లో. ఇంకొకటి అయ్యి
ఇదేమో బాల్ బ్యాడ్మింటనా, ఇది ఇదేమో బుడ్డ క్యారమ్ బోర్డు. లేవలేదు ఇంకామా? ఇది తెలియదు ఇప్పుడు. అబ్బో హింట్స్ కూడా చిన్నగా ఉన్నాయి. ఈ 3 కొన్నాడండి మొన్న. తీసుకొస్తున్నా పదా లేపదామని. నువ్వే లేపు. చింతలే లేవు, మొహం కట్టుకోలే. చింతలే మొహం కట్టుకోలే. సర్ప్రైజ్ ఏది నీది? ఇద్దరు కాళ్ళ మీద ఉండవు. ఇప్పుడే కట్టి ఇటు కదిలింది అప్పుడు లేచా. థ్యాంక్స్ చెప్పు రాజారావు తాతకి. ఫోన్ కాదు, వీడియోలో చెప్పు. థ్యాంక్స్ తాత అని చెప్పు. నేను కాగడనా? తాత కొన్నాడు, నేనేం తీసుకొచ్చా. అవును. మిల్క్ వచ్చి అడిగావు నన్ను. అవునా? ఆడతావా? అరే ఇంకో బాల్ ఉంది. ఇది ఎటు కొట్టాలో తెలియట్లేదండి. బొమ్మకి వెళ్ళి కొట్టాలో, ఈ బొక్కలు నాకు వెళ్ళి కొట్టాలో తెలియట్లా. ఆడుకో. ఇదండి పలకాను. ఇది ఇదేమో పలక లాంటిది. అంటే ఇది చాప్ పీస్తో ఇట్లా రాసుకుని ఆ డస్టర్తో తొడిపేయాలన్నమాట. ఇదేమో ఇటుపక్క, ఇదిగో రైట్ వైప్ అని నోటీస్ బోర్డు లాంటిది. ఇదేమో ఇక్కడ ఇచ్చారు మార్కరు. ఈ మార్కర్తో ఇట్లా రాసి ఎడం చేత నాకు కుదరదుగా. అంతేనా నీ పేరు? అదేది తుడిపేది? ఇది ఇది వెనకమాల పెట్టుకుని దాంతో కదమ్మా, ఇది దీంతో తొడపాలి. ఇట్లా అదండి విషయం. నిన్న నుంచి మా ప్రయాణం అయితే అలా సాగింది. ఏందని స్టార్టింగ్లో ఎప్పుడో చెప్పావు సస్పెన్స్ అని. ఏంటి ఆ సస్పెన్స్ అని చెప్పి అనుకుంటారా? మీకు స్క్రీన్ మీద అయితే ఒక ఫోటో వేస్తాను చూడండి. చూశారు కదా, డబ్బుల పని మీద అయితే వెళ్ళానమాట విజయవాడ. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబరు రాజమండ్రి నుంచి అక్కతో అయితే ఝాన్సీ మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో అప్పుడప్పుడు. ఈ ఝాన్సీ ఏం చేసిందో ఝాన్సీ చెప్పింది. అంటే అప్పుడప్పుడు అయితే ఫోన్లో అయితే మాట్లాడుకుంటామండి. మామూలుగా ఫ్యామిలీ పరంగా మాట్లాడుకుంటాం కదా, మా గురించి తన గురించి మేము అలా మాటల్లో ఉన్నప్పుడు అన్నయ్య గారు అయితే ఇలా వడ్డీ వ్యాపారం చేస్తారని చెప్పి నేనైతే అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఈ పని అయితే చేశానండి. ఎందుకంటే విషయం మనది 6 నెలల కల్లా ఆటో ఈఎంఐ అయిపోవాలి. గత 2 నెలల నుంచి ఈఎంఐలు కట్టడం అనేది. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, కనపడుతుందా? వచ్చే నెలలో క్లోజ్ చేయాలి. ఇంత భయపడడానికి కారణం ఏంటంటే లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఒక 2 ఆటోలు అట్లాగే లాస్ అయిపోయాము ఫైనాన్షియల్లో. ఇట్లా కిస్తీ లాంటి ఎట్లానో. ఇక ఝాన్సీకి కాస్త అండి నిజానికి చాలా భయం వేసింది. ఇది అయిద్దా లేదా, మళ్ళీ ఆటో వాళ్ళు వచ్చి ఆటో తీసుకెళ్తారు. ఎందుకంటే పాత ఆటో అది ఉన్నప్పుడు ఫైనాన్స్ ఫోన్ చేయగానే మేము పడే బాధ, టెన్షన్, ఇట్లా ఏదో కారణం చేత ఈఎంఐ కట్టలేక అది చెప్పలేదు అనమాట. అంత బాధ వచ్చేది. ఆటో తీసుకెళ్తారేమో, ఆటో తీసుకెళ్తే ఎట్లా అని చెప్పేసి ఇక దృష్టిలో పెట్టుకుని ఈ ఆటోని అయితే క్లియర్ చేసేద్దాము ఉన్న బాకీ అని చెప్పేసి అయితే ఝాన్సీ అడిగింది. అడగగానే అక్క బావగారితో మాట్లాడి ఇట్లా అని చెప్పేసి మా వీడియోలు చూస్తూ ఉన్నారు, బావగారు ఇక్కడ చూపిస్తూ ఉన్నారంట. ఇక అయితే చెప్పగానే సరే చేద్దాము తప్పకుండా అని చెప్పేసి అయితే ఒక 40,000 రూపాయలు అయితే డబ్బులు మనకి వడ్డీకి అయితే ఇచ్చారనమాట.
థ్యాంక్ యూ సో మచ్ అక్క. బావగారు కూడా మీకంటే బావగారు చాలా ఫ్రీగా మాట్లాడారు అనమాట నిన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి బావగారు అన్నందుకు. ఏమనుకోవద్దు, నేనంటే అక్క అన్నప్పుడు బావగారు అవుతారు కాబట్టి అలా పిలుస్తాను అనమాట. నాకు అప్పు అంటే భయం, అందుకనే ఆ అప్పు తీర్చడానికి గొప్ప చేశా. అదే విషయం. ఎందుకంటే ఇప్పుడు ఇది కట్టేది పోతే మనకి మంత్లో కట్టేది చాలా అంటే చాలా తగ్గిపోయింది అనమాట. ఈ కట్టే డబ్బుల్ని మనం అటు మంత్కి ఒక 10,000 అట్లా అప్పు తీర్చవచ్చు అన్న ఉద్దేశంతో అయితే ఈ స్టెప్ అయితే తీసుకున్నాము. ఏమైనా అనుకోండి మీరు ఎందుకని అప్పు చేస్తున్నాము అని చెప్పి అంటే తప్పదు. ఈ ముళ్ళుని తీయడానికి ఈ ముళ్ళుని వాడాల్సి వస్తుంది. అదండి, ఏది ఏమైనప్పుడు కూడా మనం ఏ స్టెప్ తీసుకున్నా మన ఫ్యామిలీ కోసమే కాబట్టి ఝాన్సీ మాత్రం చాలా అంటే చాలా కృషి చేస్తాం. చూడండి ఎంత ఉందో, పొట్టిగా ఉంది అయినా గట్టి మనిషి అన్నట్టు. ఇక అదే విషయం, మనం ఒక్కటంటే ఒక గంట కూడా లేట్ చేయకుండా ఫైనాన్స్కి అయితే ఫోన్ చేస్తా. ఆయన కనుక ఉన్నాను అంటే గుంటూరు ఆఫీస్లో వెళ్తాం అనమాట. బయలుదేరి నేను కూడా వస్తాను కూర్చుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో ఎంతో క్లోజ్ చేద్దామండి. ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.